ప్రజా సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యత కార్యక్రమాలను పకడ్బందీగా అమలు చేయాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ఇందిరమ్మ ఇళ్లు, భూభారతి, ధాన్యం కొనుగోలు, వర్షాకాల ఆరోగ్య కార్యాచరణ ప్రణాళిక, వ్యవసాయ శాఖ ముందస్తు సాగు వంటి పలు అంశాలపై ఖమ్మం జిల్లా కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో పాటు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురామరెడ్డి, ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిధిలోని ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు జిల్లా కలెక్టర్లతో కలిసి సమీక్షించారు. నకిలీ విత్తనాలను అమ్మేవారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని పోలీస్ అధికారులను బట్టి ఆదేశించారు. నకిలీ విత్తనాల కారణంగా రైతులు పెట్టే లక్షల రూపాయలు పెట్టుబడి వారి కష్టం వృధా అవుతుందని అన్నారు. ఆయా శాఖలకు సంబంధించి అంశాలను మంత్రులు అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఇలాంటి సమావేశం చాలా ప్రత్యేక సంతరించుకున్న సమావేశం. ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు, అన్ని జిల్లాలకు సంబంధించినటువంటి ఇన్ఛార్జి మంత్రులు ఆ జిల్లాలో రివ్యూ చేయడమే కాకుండా ప్రభుత్వ పరంగా తీసుకుంటున్నటువంటి అన్ని సంక్షేమ కార్యక్రమాలు కూడా నేరుగా ప్రజల వద్దకి చేరడం కోసం కావాల్సినటువంటి మెకానిజం అండ్ డెలివరీ మెకానిజం ఇది స్థాయిలో పనిచేస్తున్న ఉద్యోగ వ్యవస్థ అంతా కూడా అందించడం కోసం తీసుకోవాల్సిన మార్గదర్శకాలు స్పష్టంగా మీ అందరూ చెప్పడం కోసం సమావేశం ఏర్పాటు చేసింది. దాంట్లో ప్రధానంగా ఈరోజు సరే సీజనల్గా మనకు వచ్చేటువంటి అన్ని ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు, ఉదాహరణకి ప్యాడీ ప్రొక్యూర్మెంట్కి సంబంధించి గత ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఎప్పుడూ రానంత ప్రొడక్షన్ ఈసారి తెలంగాణ రాష్ట్రంలో వస్తే కూడా దృక్పథంతో గ్రామీణ ప్రాంతంలో ఉండే పేద రైతులు భూములు కొద్ది కమతాలలో సాదా పరిణామాలతో ఇబ్బంది పడద్దని ఆ ధరణి తీసుకొచ్చేటప్పుడు వాళ్ళు అప్లై చేసేది ఏదైతే 9,26,000 ఉన్నాయో ఆ 9,26,000 న్యాయమైన ఎన్యూలు ఉన్నాయి క్లియర్ చేద్దామని చట్టంలో పెట్టుకున్నాం. కానీ ఇది ఇప్పుడు ఇందాక మనం కలెక్టర్ గారు చెప్పిన దాన్ని బట్టి సుమారు ఒక 1,200-1,300 ఉంటే దాంట్లో 900 దాకా అప్పుడు పెట్టినవి ఉన్నాయి. ఆ 900లో జెన్యూన్ ఉండే 200-230 ఉన్నాయి అంటున్నారు. సో ఫస్ట్ ఆన్లైన్ లో ఉన్న వాటిని క్లియర్ చేసిన తర్వాత సెకండ్ ఫేజ్ ఏం చేద్దామన్నది ప్రభుత్వం దాని మీద నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. దాని ఆలోచన ఆనాటి మంత్రివర్యులు మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారు కూడా నా కాన్స్టిట్యున్సీలో కూడా ఈ గృహజ్యోతి ఉన్నాయి, 3 లక్షలు వచ్చినాయి, మేమేదో కట్టలేకపోయాం, మీ ప్రభుత్వంలో ఇవ్వాలని అన్నారు. తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు కేబినెట్ దాన్ని పాజిటివ్ గా తీసుకుంటది. దాని సెకండ్ స్పెల్ లో డెఫినెట్ గా రాష్ట్ర వ్యాప్తంగా ఏవైతే పూరెస్ట్ ఆఫ్ ది పూర్ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళకి అంటే వాళ్ళు ఇచ్చిన సర్టిఫికేట్ లో ఆనాడు సెలక్షన్ చేసిన దాంట్లో జెన్యూనిటీ ఉంటే పూరెస్ట్ ఆఫ్ ది పూర్ అయ్యి ఉంటే ఆ ఫౌండేషన్ లో కూడా తప్పకుండా వాళ్ళు ఇచ్చిన 3 లక్షలు కాదు, మనం 5 లక్షల రూపాయలు ఇద్దాం, రాష్ట్ర వ్యాప్తంగా ఇద్దాం. అదే ప్రభుత్వం డెసిషన్. మా ప్రభుత్వం సెకండ్ ఫేజ్ లో దానికి క్లియర్ చేస్తాం. ఖమ్మం జిల్లా పోరాటాల జిల్లానే కాదు, ఎంతో మేధావులైన రైతాంగం ఉన్న జిల్లా. పక్క నల్గొండ జిల్లా కానీ అదే జిల్లా వాసిగా ఖమ్మం జిల్లా గురించి కూడా తెలుసు. ఇక్కడ పంటలు పండించడం కానీ ఉద్యోగాలు చేయడం అన్నింటిలో కూడా ముందున్న జిల్లా. అధికారులు కూడా ఇదే విధంగా పనిచేస్తూ జిల్లాని మన రాష్ట్రంలోనే నెంబర్ 1గా ఉండే విధంగా మీరందరూ కూడా, ఎందుకంటే మీరు 3 మినిస్టర్లు ఉన్నారు, ఫైనాన్స్ ఇక్కడికి వెళ్ళి రావాలి. భూములకు సంబంధించిన సమస్యలు అంటే ఇక్కడి నుంచి 24 గంటలు దొరుకుతూనే ఉంటారు మా రెవెన్యూ మినిస్టర్ గారు. హౌసింగ్తో పాటు దీని మీద కూడా అగ్రికల్చర్ మినిస్టర్ గారు గోడౌన్స్ కానీ ఇతరాలు కానీ వారు సంబంధించి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ లో ఒక సీనియర్ గా వారు ఉన్నారు. ఇన్ఛార్జ్ మినిస్టర్ గా పక్క జిల్లాగా నేనున్నాను. ఇటు పక్కకి మనకు నీళ్ళు ఇచ్చే మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సీతారామ ప్రాజెక్టు పూర్తి చేయడానికి 3 పవర్ఫుల్ మినిస్టర్స్ ఉన్న జిల్లాలో ఎట్టి పరిస్థితులు అది కూడా పూర్తి అవుతుంది. తప్పకుండా మీ పనిచేసే ఆఫీసర్లకు మా పూర్తి సపోర్ట్ ఉంటుంది. మీరు కూడా ఎక్కడ పొరపాటు జరగకుండా కింది లెవెల్లో ఇళ్లలో ఎంపికలో కానీ ఎక్కడ పొరపాటు జరిగినా మీతో పాటు ప్రభుత్వానికి మాకు అందరికి చెడ్డ పేరు వస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఈ లబ్ధిదారుల ఎంపికలో కలెక్టర్స్
అలాగే ఈ శాండ్, అలాగే భూ కబ్జా విషయంలో కూడా పేపర్లో వచ్చిన మీ దృష్టికి వచ్చిన వెంటనే చర్యలు తీసుకోవాలని తెలియజేసుకుంటూ మరొకసారి గౌరవ ముఖ్యమంత్రి గారు మన వీడియో కాన్ఫరెన్స్ లో పెట్టి ఈ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ తో పాటు ఈ 4 సబ్జెక్టులు అత్యవసరంగా ఇన్ఛార్జ్ మినిస్టర్స్ రివ్యూ చేసుకోండి. 29th, 30th ఫస్ట్ రోజు మళ్ళా కూర్చొని మాట్లాడుకొని జూన్ 2nd రోజు తెలంగాణ రాష్ట్రం వచ్చిన రోజు తెలంగాణ ఉత్సవాలు జరుపుకునే రోజు కాబట్టి ఈ లోపే మనం రివ్యూ చేసుకోవాలని అత్యవసరంగా పిలుపునిచ్చిన ఇంత పెద్ద ఏర్పాటు చేసి అందరూ వచ్చినందుకు క్లియర్ గా వాళ్లకు ఇళ్ల పత్రాలు ఇస్తున్నప్పుడు వాళ్ళ డౌట్స్ క్లియర్ గా మీరు క్లియర్ చేయాలి. ఎందుకంటే ఇంకా డౌట్లు ఉన్నాయి వాళ్ళకు. ఇప్పుడు ఏరియా సంబంధించింది ఎట్లా కట్టుకోవాలి, రూఫ్ గురించి, దానికి విస్తీర్ణ, చాలా డౌట్స్ ఉన్నాయి. చాలా పేద ప్రజలు వాళ్ళకి అసలు పూర్తి స్థాయిలో అవగాహన లేదన్నమాట సార్. అదొకటి సార్. ఇంకోటి ఇప్పుడు మీరు ఇప్పుడు ఇచ్చిన మాకు ఈ బ్యాలెన్స్ టు బి అప్రూవ్ కలెక్టర్ ఇందల్లా పైలట్ ఇండ్లు కలెక్టర్ అప్రూవ్డ్ రెండు ఒకటే కలిసి ఉన్నాయండి. ఈస్ దట్ ఇంక్లూడింగ్ దట్? You have included a column which says pilot and balance villages. So when you have taken the collector approved list, is it including the pilot? Yes, sir. 3,500 per constituency includes pilot houses, sir. Yeah, because that's what my It includes, yes, sir. was asking. ఒక బస్తాకి 4 కేజీలు తరుగు కొట్టుకుంటేనే వాళ్ళు తీసుకుంటున్నారు, లేకపోతే తీసుకోవట్లేదు. సో అక్కడ ఒప్పుకోవట్లేదు, తీసుకోవట్లేదు అనే పేరుతో కళ్ళాల్లోనే ధాన్యం పెట్టుకుని ఉంటే మొన్న వర్షం వల్ల తడిచింది మీరే చెప్తా ఉన్నారు. సో నేను మా కలెక్టర్ గారికి కూడా చెప్పాను, కొద్దిగా అధికారికంగా మీరు ఇన్వాల్వ్ అవ్వండి ఒక చోట కూడా చెప్పాను. సో ఇది ఒక ప్రాంతంలోనే కాదు, అన్ని ప్రాంతాల్లో కూడా రైతులకి ఆ ఇబ్బంది ఉంది. నమస్కారం. రెండోది ఏంటంటే ఈ వర్షాలు వచ్చినప్పుడు వాళ్ళకి సేఫ్టీగా ఆ పట్టాలు లేదా ఇటువంటి సౌకర్యం కూడా లేనట్లుగా అనిపిస్తుంది. వాళ్ళు రైతులే మిల్లాల్సి తీసుకోరు, వీటినేమో రక్షణ లేదు. దీనికి ఎలా సాగు చేయాలో ఆలోచన చేస్తే బాగుంటుంది.